నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వెజిటేబుల్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కుర్మా చపాతీకి, పూరీకి, ఇడ్లీ కూడా తినచ్చండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తానండి. ఈ కప్పుతో హాఫ్ కప్పు బుడ్డ శనగలు, ఎండు బఠానాలు, గుండు పెసులు, సోయాబీన్స్ 5 గంటల సేపు నానబెట్టానండి. ఇవి మనము కుక్కర్లో వేసుకొని 5 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము హై ఫ్లేమ్లో. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము మిక్సీలో వేసుకుందామండి. కొద్దిగా పచ్చి కొబ్బరి గసాలు, కొంచెము చెక్కండి, 2 లవంగాలు, యాలక్కాయలు వేసుకొని దీన్ని మనము మెత్తగా పేస్ట్గా కొట్టుకుందామండి. గ్రైండ్ చేసేసానండి. దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము. 5 విజిల్లు వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ విధంగా ఉడికాయండి. బౌల్లో వేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకుందాము. ఎందుకంటే ముందు ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే ఉడకవండి, అందుకని నేను ఉడకపెట్టుకున్న తర్వాత సాల్ట్ వేస్తానండి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. స్టవ్ ఎక్కిలించుకొని కడాయి పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఉల్లిగోగులు, చిన్న చిన్న ఆనియన్ అండి, ఇవి సన్నగా తరిగి పెట్టాను. ఇవి వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వేస్తున్నాము తర్వాతకు. ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్నాం కదా, గసాలు, పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి రెబ్బలు, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా, అది కూడా వేసుకోవాలి. ఒకటి చిన్నది ఆలు అండి, నీట్గా కడిగి కట్ చేసి పెట్టాను. ఇది కూడా వేసుకొని మళ్ళీ 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో వేపుకున్నాం. అంతా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నానండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మనము 1 టీ స్పూను కారం పొడి అండి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకుందామండి, ఎక్కువ వద్దు. రుచికి తగినంత సాల్ట్ అండి. ఈ వాటర్ వేసాం కదండి, ఇదంతా బాగా లో ఫ్లేమ్లో మూతేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనము పెట్టుకున్నాం కదండి, ఇవి వేసుకొని బాగా ఉడకపెట్టుకొని ముద్దగా చేసుకోవాలండి. వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేసాయండి. ఈ విధంగా గట్టిగా అయిందండి. ఇప్పుడు ఈ పెట్టుకున్నాం కదా, ఈ వాటర్తో పాటు ఇందులో వేసేసుకొని దగ్గర అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకునేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇది కూడా వేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకొని మూతేసి పెట్టేద్దామండి. దగ్గరికి అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. అంతే అండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు అంతా బాగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో వేసి పెట్టుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. వెజిటేబుల్ కుర్మా తయారు చేసుకునేదానికి చూపించాను కదండి. చాలా చాలా బాగుంటుందండి, తొందరగా అయిపోతుంది. పిల్లలైతే చాలా బాగా తింటారండి. పూరి కానీ, చపాతీ కానీ, మనకు కావాలంటే ఇడ్లీ కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది, సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.